ఈ రూట్ మాత్రం క్రేజీ ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మహేష్ వ్లాగ్స్ 07. ఎట్లున్నారు అందరూ? అయితే ఇగో భద్రాచలం నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇక హాఫ్ అన్ అవర్ డీప్గా థింక్ చేస్తే తెలిసింది ఏంటంటే విశాఖపట్నం పోవడం బెస్ట్. ఇక ఫిక్స్ అయిపోయినాం నెక్స్ట్ డెస్టినేషన్ విశాఖపట్నం పోదాం అనేసి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ వన్ థింగ్, మేము ఇంకో హెల్మెట్ తేవడం మర్చిపోయినాం అండ్ ఆల్సో పవర్ బ్యాంక్ తేవడం కూడా మర్చిపోయినాం. మీరు మాత్రం అస్సలే మర్చిపోకండి ఇలాంటివి. అసలు లిటరల్ చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నాం ఛార్జింగ్ లేక. అండ్ ఇంకోటి క్యాంప్ టెంట్స్ తెచ్చుకోండి. మేము అది కూడా తేవడం మర్చిపోయినాం. ఇక క్యాంప్ టెంట్స్ ఎందుకులే, రూమ్స్ తీసుకుంటాం కదా అనుకున్నాం, కానీ ఇక్కడ నేచర్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. ఇక అక్కడ వెళ్ళి మనం క్యాంప్ టెంట్స్ వేసుకోవచ్చు. అడిగినాం ఆల్రెడీ, వాళ్ళకు కూడా అడిగినాము. అక్కడికి వెళ్ళేసి మనం క్యాంప్ టెంట్స్ వేసుకుంటే ఇక బెస్ట్ అన్నట్టు. ఇంకోటి, బ్యాక్ సైడ్ పర్సన్కి హెల్మెట్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి, నో నీడ్ టు వరీ. ఇంకా ఇక్కడ సీనరీ కూడా చాలా బాగుంది. ముందు ఘాట్ రోడ్ చూపిస్తా. అరే ఏందమ్మా నువ్వు, వాయమ్మో ఓరాయను, ఏంది ఉమెన్స్ ఇంత స్పీడ్ వెళ్ళిపోతుంది ఏందమ్మే? అయ్యో 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 ఎట్లా కొట్టేస్తుంది చూడు. అకు నైస్ నైస్ నైస్, గ్రేట్. అసలు అంత స్పీడ్ అది ఎట్లా కొట్టేస్తుంది చూడు. పడవాల మా మెల్లగెళ్ళు. అయ్యా 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 ఎట్లా వెళ్ళిపోతుంది చూడు. అకు మేబీ భువనేశ్వర్ వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా. అక్కడ చూడకు. అయ్యా 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 ఏంటి ఆ స్పీడ్ ఏంటి అసలు? మా భువనేశ్వర్ గారు వస్తుంటుంది 60 దాటాడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇక అట్లుంది. ఇక ఏం చేస్తాం. ఇగో ఆమె దగ్గరికి వెళ్దాం. మాకు వెళ్ళేసి ఆంటీ ఎక్కడి నుంచి వస్తుందని అడుగుదాం. ఆంటీ ఆంటీ ఏదో ఫేస్ అమ్మచ్చిపోయిన మొహం నువ్వునే. హలో ఆంటీ. అయినా ఆమె మనం పిలిస్తే అలకటట్లేదు. వెనక భువనేశ్వర్ గారు ఉంది కదా, వాడు పిలిస్తే ఎవరు అని చూస్తా ఆమె. బాయ్ బాయ్. ఇంకా 250 కిలోమీటర్స్ ఉంది వైజాగ్కి. కష్టమే ఇట్లా పోవడం. నిన్నటికి 2 డేస్కి అలసిపోతున్నాము. విశాఖపట్నం దాకా ఎట్లా పోతామో ఏమో అర్థమవుతలేదు. రెస్ట్ లేదు, కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నాము. డే నేను, నైట్ వాడు, ఎక్కడ రెస్ట్ అసలే తీసుకోలే. అయ్యా ఇంకా చాలా అవ్వాలి. బాయ్ బాయ్ బాయ్. అల్లు మొత్తం ఆగం ఉన్నారు. రోడ్ల మీద నడుస్తున్నారు, రోడ్లను పైకి వెహికల్స్ చేస్తున్నారు. మొత్తం ఆగమున్నది ఇటు ఆంధ్ర. మోరోవర్ మేము భద్రాచలంలో స్టే చేద్దాం అనుకున్నాము, బట్ అక్కడ ఉండి ఏం చేయలేము, ఏం ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఏం లేవు అనేసి డైరెక్ట్గా వైజాగ్కు స్టార్ట్ అయిపోయినాం. అండ్ వెళ్ళే దారిలో మన భువనేశ్వర్ గారు ఏమో అంటుండు. ఏమైందిరా? ఇట్లా ఇక్కడ సైడ్ అయితే రోడ్ నడుస్తుంది. ఇగో 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 ఇట్లా ఇట్లా. అరే 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 ఓ అరే మెల్లగొండ్రా నాయన. మీరు ఎక్కడ దొరికిరు? ఎవర్రా మీది? కొండ అంటున్నారు. అమ్మా ఈ కచ్చరా రోడ్ ఇంకెంతసేపు? ఓహో, ఇది కచ్చరా రోడ్ మీద హైవే ఉంటే బాగుంటుంది. ఎంత దూరం వెళ్ళినా ఏం అనిపేది అన్నట్టు అన్న. ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. ఇక్కడ ఇప్పుడిప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక మేము వస్తున్నామని చెప్పేసి నేనే చేయమని చెప్పిన. వాడు బ్యాక్ సీట్లో కూర్చొని ఏమో అనుకుంటాను, కానీ ఈ డ్రైవింగ్ అంటే ఏందో తెలియదు అనుకో అసలు. ఇదంతా డ్రైవ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అర్థమైందా తమ్ముడు? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివ్వా.
ఇక ఎందుకు తీ వాని గురించి అని అనుకుంటే అసలు మీకు ఒకటి తెలుసా, నేను చిన్నప్పుడు చేసిన పెద్ద తప్పేంది తెలుసా, వీనితో ఫ్రెండ్షిప్ చేయడం. వీనితో ఫ్రెండ్షిప్ చేయకపోతే నేను వేరేలా ఉంటుండే, నా లైఫ్ వేరే ఉంటుండే, మొత్తం వేరే అలాగ ఉంటుండే మొత్తం. ఎప్పుడైతే మన సార్ కలిశాడో ఇక అప్పుడు స్టార్ట్ అయింది నా దరిద్రం. అట్లా ఉంటుంది ఇక మన ఉంటని. ఇక ఫ్రెండ్ కాబట్టి అట్లా అంటాను, కానీ ఇక మంచోడైతే ఏమంటావురా భూమి, ఇక మంచోడే పోనీ వదిలిస్తున్నా ఇక పోలని. ఇవన్నీ పక్కన పెడితే ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది. ఇట్లా రోడ్ల మీద కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎప్పుడు అవి ఎక్కడ సైడ్ వచ్చాయో కూడా తెలీదు. అండ్ మీరు ఎట్లున్నా లాంగ్ ట్రిప్ వెళ్ళాలంటే మాత్రం పక్కాగా అన్నీ చూసుకొని వెళ్ళండి, బైక్ కండిషన్ కానీ అవన్నీ. మేము అన్నీ చూసుకొని వెళ్ళాం, బట్ ఈ చైన్ ఒక్కటి సౌండ్ రావడం స్టార్ట్ అయింది, అది ఒక్కటి చాలా ఇబ్బంది పెట్టింది. అండ్ మోరోవర్ ఇప్పటికీ 2 times చేయించాం అనుకుంటా చైన్ టైట్. మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్తే ఇది చైన్ చేయించుకోవడం బెటర్ అని అన్నాడు. బట్ నాకు తెలుసు బైక్ మీద నమ్మకం ఉంది, వెళ్తుందని చెప్పేసి పోతున్నాం. ఇక చూద్దాం, ఏమన్నా అయితే ఏం జరిగేది ఉంటే అది అవుతుంది. చెక్ పోస్ట్, ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది. ఇట్లా పోతున్నాం అక్కడ ఆ కొండల మధ్యలోకి పోతాం. మ్యాప్ అయితే అట్లా చూపిస్తుంది, మొత్తం ఘాట్ రోడే. వ్యూ మాత్రం అద్దిరిపోతుంది. ఎందుకంటే మేము లాస్ట్ టైం శ్రీశైలం ఇంకా తిరుపతి వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్లో క్రేజీ ఉండే. ఇది పైగా ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి ఇంకా అద్దరిపోతుంది అనుకుంటున్నా. చూద్దాం, అక్కడికి వెళ్ళాక చూద్దాం. అండ్ ఇంకోటి రూట్ కూడా బాగానే ఉంది. ఈ రూట్ అక్కడి నుంచి ఇక్కడ దాకా మధ్యలో ఏ హోల్స్ లేవు, అంత నీట్గా ఉంది ఈ రోడ్ మాత్రం. కానీ మేము ఒక్కరోజుకి ఇంత సఫర్ అవుతున్నాము. ఇంకా అరకు వెళ్ళలోపు ఇంకెన్ని ఫేస్ చేయాల్సి వస్తుందో అర్థమవుతలేదు. సాయిరామ్ అయ్యో, ఇంకా ఘాట్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం, ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఏదో మౌంటైన్స్ అన్నీ కూడా కనిపించేస్తున్నాయి. ఇక్కడ అయినా నిజంగా బాగుంది ఇక్కడ వెదర్. కానీ వర్షం పడుతుంది అనుకున్నాం, కానీ రెయిన్ కోట్లు తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం, బట్ వర్షమే లేదు. మాన్సూన్ అనగానే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. నాకు తెలిసి అరకులో పడుతుండొచ్చు, ఇక ఆడ కూడా పడకపోతే బుగ్గ. మరి అమ్మ ఇంకా వెళ్తూనే ఉన్నాం, వస్తలేదు ఏంది ఇది. వచ్చేసినాం అనుకో. ఇక అయ్యో ముందే ఉన్నది. ఆ ఘాట్ రోడ్లో ఫీలే వేరు ఉంటుంది. కానీ సో గైస్, మేము వైజాగ్ వెళ్ళే దారిలో ఇగో ఈ లొకేషన్ చూడండి ఎట్లుందో. అసలు క్రేజీ ఇది. ఇంకా ముంగట ఒకటి ఉంది, చూపిస్తాను చూడండి. దిస్ వాజ్ ద వ్యూ పాయింట్, ఐ థింక్ సో. అండ్ నైస్. చూసారా సార్ డబుల్ యాక్షన్. సోకు ఏంద్రా అది, అదేంది అండ్ మన భువనేశ్వర్. సరే చూపిస్తాను రండి. అంత ఏం లేదు, నార్మల్. జరుగుబే. ఏంటి మమ్మీ ఎవడీడు? అన్నా భువనేశ్వర్ అన్న, ఎటు వచ్చినావు అన్నా? చెప్పు, ఎటు వచ్చినావు?
సో ఇట్లుంది అన్నట్టు. ఇది నార్మల్గా లేక్. కిందికి పోదాం అట్లా, అట్లా పోవాలి, అక్కడ మీదికి పోవాలి. ఆహా, ఇలాంటి టైంలో మన ఫోక్ సాంగ్ ఉంటే క్రేజీ ఉంటుంది. రైట్, ఓకే, లెట్స్ గో. వాడు చూడు, పోతావు రే, పోతావు, నువ్వు జల్దే పోతావు. One hour later. ఇంకా ఇక్కడ నుంచి కంప్లీట్లీ ఘాట్ సెషన్ స్టార్ట్. సీ దిస్ బ్యూటీ. ఇంకా లోపల చాలా ఉంటాయి. One hour later. అండ్ ఫైనల్లీ ఘాట్ రోడ్ మొత్తం దాటడానికి అయితే 4 hours పట్టింది. ఇప్పుడు హైవే ఎక్కినాం. ఇక్కడ నాకు తెలిసి మధ్యలో అన్నవరం టెంపుల్ ఉంది, ఇక్కడ స్టే చేస్తాం. మేము ఎస్టిమేట్ చేసిన టైం కంటే ఎక్కువనే టైం పట్టింది. ఇంకా లేట్ అయిందని చెప్పేసి ఇక్కడే అన్నవరంలో స్టే చేద్దామని అనుకుంటున్నాం. సో నైట్ టైం అంతా డ్రైవింగ్ చేయడం సేఫ్ కూడా కాదు. సో వితౌట్ దట్ ఇక్కడ స్టే చేయడం బెటర్. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం వైజాగ్కి. The next day. హలో గాయస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు టైం 5 అవుతుంది. వీడు లేపిండు, నడువు పోదాం వైజాగ్ పోదాం పదా, లేట్ అవుతుంది అనేసరికి పోయినాం.